నిన్నే అనుకున్నాను. నిన్నే గుంటకల్లు అయితే ఇంకా జిల్లా కేంద్రంలోంచి మీరే చెప్పినారు. ఇంకా వచ్చే పాత్రికేయులు ఏదైనా రాసినా లేకపోతే ఏదైనా కానీ టీవీలో ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తే వారికి కూడా వార్నింగ్ ఇచ్చే పరిస్థితి ఈరోజు కూడా ఉందన్నమాట. మీరు కన్నా మాకు వ్యతిరేకంగా వార్తలు అనేది కూడా ప్రచురించిన లేకపోతే ప్రసారం చేసిన మిమ్మల్ని అసలుకు ప్రాణాలతో కూడా ఉన్నీము పట్టాలపైన కూడా పండుకోబెడతామని చెప్పి బహిరంగంగా చెప్తాన్నా కూడా అడిగే నాతుడే లేదు. కనీసం వాళ్ళపైన కేసులైనా కనీసం ఉన్నారే, కనీసం ఉంది, ఓ చట్టం అనేది ఉంది. మేము కూడా కాగితాలు చేసుకొని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా ఉన్నాము అనేది ఎక్కడికని లేదు. అసలు వాళ్ళలో కూడా చలనం లేదు. అసలు ఎందుకో నాకు అర్థం కాలేదు. ఇంత నిర్వీర్యం అయిపోయింది. చేతగాని దద్దమ్మల మాదిరి డిపార్ట్మెంటే అసలు కాళ్ళు చేసుకొని కళ్ళే మూసుకున్నారు, చెవులు మూసుకున్నారు, కళ్ళు మూసుకున్నారు. ఆ పరిస్థితి ఈ జిల్లాలో కూడా ఉంది. ఇంత వరుసగానే కడకు పత్రికలో ప్రసారం చేస్తే వాళ్ళని కూడా పట్టాలపైన పండబెడతాము అని చెప్పి అన్నా కూడా బహిరంగ అవి కూడా మళ్ళీ వాళ్ళే ప్రసారం చేసుకుంటున్నారు. పాపం ఎంత దౌర్భాగ్యం చూడండి. వాళ్ళని పండబెడదాము పట్టాలపైన అంటే అవి కూడా మళ్ళీ ప్రసారం వాళ్ళే పెద్ద మ్యూజిక్ పెట్టి సౌండ్ పెట్టి అలర్ట్ చేసి అని చెప్తే ఎందుకో నాకు అది భయపడి ఏమన్నా చేసుకుంటున్నారో పాపం, లేకపోతే కాపాడమని చేసుకుంటానో నాకేం తెలియదు. కానీ వాళ్ళ మనోగతం తెలియదు. కానీ పరిస్థితి అయితే అటువంటి పరిస్థితి ఈ జిల్లాలో కూడా ఉంది.